వెంకట్ గారు మీరు చెప్పండి సార్, ఏంటి మీ ప్రభుత్వం ఏకైక లక్ష్యం కేసీఆర్ గారిని ఎలా ఎరుకుని పెట్టాలా అని? ఆయన బయటకు వస్తే అంటే ఏదో రీతిగా ఇరుకుని పెట్టేద్దాం అంటే ఇప్పుడు ఆయన నిద్రపోయి కేసీఆర్ గారికి రాజ్యాంగబద్ధ సంస్థల మీద గౌరవం ఉందేమో అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలని అనుకున్న తర్వాత కూడా రాజ్యాంగబద్ధ సంస్థల మీద గౌరవం ఉంటుందో లేదో మాకు తెలియదు. కానీ రాజ్యాంగబద్ధంగా అన్నారు. సో మేమేమన్నా సార్, రాజ్యాంగబద్ధంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్కి ఒక సిట్టింగ్ జడ్జిని పెట్టి, అంటే మీరు పినాకిని ఘోష్ గారి యొక్క వారి చరిత్ర చూసినా కూడా వాళ్ళ తాత ముత్తాతలు బ్రిటిష్ వారి కాలం నుంచే మొదటిగా జడ్జి నుంచి ఉన్నవాళ్ళు. సో అలాంటి వ్యక్తిని కమిషన్ చైర్మన్ అక్కడ చేసిన తర్వాత వారి ముందు మేమేమంటున్నాం, నేరేం జరిగిందని చెప్పి ఏది రుజువు చేయడం కోసం అంటే అంత పొలిటికల్ కక్షతో చేసింది కాదు సార్. ఇది కేవలం మీరు దీంట్లో ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు గుంగిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చూసిన తర్వాత, క్యాగ్ రిపోర్ట్లు చూసి ఇవన్నీ రిపోర్ట్లు చూసిన తర్వాత దీంట్లో అవకతవకలు జరిగి ఉన్నాయి అని చెప్పి రాజకీయంగా ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు, టెక్నికల్. సో అట్లా అయినప్పుడు ఎస్ తప్పు జరిగిందా లేదా మీరు వచ్చి చెప్పండి. ఇప్పుడు చాలామంది ఇంజనీర్స్ వచ్చారు, వాళ్ళు బాధ్యులు అనుకొని వచ్చి చెప్పారు. ఇప్పుడు ఏది నదులకు నడక నేర్పిన మీరు ఇంజనీర్లను కూడా నడక నేర్పారు కాళేశ్వరం విషయంలో. కాబట్టి నడక నేర్పిన వ్యక్తి కనుక వస్తే ఏ విధంగా నడవడిక జరిగిందని చెప్పడానికి వీలుంటుంది. రండి మీ పతిత పావనత నిరూపించుకోండి, ఎస్ తప్పు జరగలేదని చెప్పండి, క్లెయిమ్ చేసుకోండి, దాంతోపాటు ఆధారాలతో పాటు చూపించండి. కానీ ఇవన్నీ ఏం చేయకుండానే ఇంట్లో కూర్చొని ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి దిశానిర్దేశం చేస్తారేమో కమిషన్ మార్చాలని చెప్పి. సో ఏదో విద్యుత్ కమిషన్ విషయంలో జరిగింది కాబట్టి ఈసారి కూడా ఆయన స్వయంకృత అపరాధం అది సార్ మేమేమంటున్నాం. నరసింహారెడ్డి గారు ఆయన వచ్చి మీడియా ముందు మాట్లాడడం వల్లే కదా ఆయన మార్చి. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు మళ్ళీ దాంతోపాటు ఒక 20 పేజీలు లేక కేసీఆర్ గారు రాశారు, రాసి డైరెక్ట్ ఆ విద్యుత్ కమిషన్ చైర్మన్ రాశారు. దాన్ని మీడియా ముందు పొక్కే ప్రయత్నం ఎందుకు చేసిన మరి ఎవరు? మరి కేసీఆర్ గారు ఆ పని ఎందుకు చేశారు? రాజ్యాంగబద్ధ సంస్థల మీద గౌరవం ఉండి కమిషన్ మీద గౌరవం ఉన్న తర్వాత ఇలాంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు కదా. సో మేమేమంటున్నాం అంటే సార్, ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు చేస్తలేదు. ఏదైతే అక్కడ కాళేశ్వరం ఇప్పుడు 23 TMC నీళ్ళ వరకు కిందికి పోవడం జరిగింది సార్. దానికి ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారు, ఏది నది వీటి మీద పైసలు ఖర్చు చేసారు కానీ నీళ్లు రాలే. ఎక్కడ పాలమూరు రంగారెడ్డి ద్వారా చెమ్మడి నీళ్ళు అందేలే. కాళేశ్వరం ద్వారా ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ సార్. అసలు మరలు పారినాయి, వంకలు పారినాయి, ఇరిగేషన్ బ్రహ్మాండంగా జరిగింది. 10 ఏళ్ల పాటు పంటలు ఏనాడు కూడా సాగునీటికి ఇబ్బంది కలగలేదు, కేవలం కాళేశ్వరం లాంటి వరదాయిని వల్ల అని అంటున్నారు సార్. ఇప్పుడు 2023-24 మీ మాట నిజమే అయితే కనుక పాలమూరు రంగారెడ్డి అక్కడంతా చెంబు నీళ్లు కూడా పారకుండా ఉంటే ఆ 10 ఏళ్లలో మాకు నీటి ఎద్దడి ఉందని రైతులు ఏమైనా ధర్నా చేసి చూశారు. మరి నేను ఒక స్ట్రైట్ కోసం మీకు అడిగే ప్రయత్నం చేస్తాను. కాళేశ్వరంతో సంబంధం లేకుండా కూడా దాదాపు 65 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది కదా. మరి కాళేశ్వరం నీళ్ళు లేవు కదా సార్. 23 TMC నీళ్ళు కింది ప్రాంతంలో జరిగింది. 3 బ్యారేజ్లో నీళ్ళు లేవు. ఇప్పుడు కూడా మీరు చూడండి, గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా, గూగుల్ మ్యాప్లో సార్ చూడండి సార్, అందరు చూడండి గూగుల్ మ్యాప్లో. నేను అదే అంటున్నా, నీళ్ళు లేకుండా కూడా పంట పండింది కదా. మరి దానికి కేసీఆర్ గారికి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సో రియలిస్టిక్గా మనం మాట్లాడుకోవాలి. అంటే తెలంగాణలో నీళ్ళు లేకుండా పంటలు పండుతాయి సార్. నేనేమంటున్నా సార్, శాస్త్రీయంగా నీళ్లు లేకుండా పంటలు పండుతాయి. మీరు సోర్స్ చెప్పండి. నేను అదే అంటాను. నేను అనేది ఏంటంటే కాళేశ్వరం నుంచి లింక్ ద్వారా వచ్చినటువంటి నీళ్ళ ద్వారా ఇరిగేషన్ బాగా జరిగిందని వాళ్ళు అంటూ ఉన్నారు. మీరు అది కాదు అనగలిగితే కనుక వాట్ ఈస్ యువర్ సోర్స్? నేను చెప్తా సార్. నేనేమంటున్నా, ఇప్పుడు కాళేశ్వరం ద్వారానే పంటలు పండిన వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు కదా. కాళేశ్వరంకి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఎక్కడ ఉంది నేను అడుగుతున్నా. అంటే ఒక కెనాల్ సిస్టమ్ ఉంటుంది కదా. ఇప్పుడు నాగరం సాగర్ ఉంది, ఎడమ కాలువ కుడి కాలువ ఉంటుంది. ఏది ఎడమ కాలువ మన ఎక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి, దక్షిణాది జిల్లాలు ఉన్నాయి కదా. ఏది నల్గొండ కానీ లేకపోతే మన ఖమ్మం వరకు కాలువ వస్తుంది. దాని ద్వారా చిన్న పిల్ల కాలువలు నీళ్ళు పోతుంది, దానివల్ల వరు పండుతుంది. ఇది ఏది మన కళ్ళ ముందు ఉన్న సిస్టమ్. మరి అదేవిధంగా కాళేశ్వరంకి సిస్టమ్ ఎక్కడుంది? దానికి కాలువ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఎక్కడుంది? ఒక కాకతీయ కెనాల్లో ఒక కాలువను దాంట్లో ఇచ్చేసి మిడ్ మ్యాన్ అప్పర్ మ్యాన్ అని చెప్పి దాంట్లో కొంత నీళ్లు కలిపి దాన్నే మేమే చేసినామని చెప్పి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంతకుముందు ఎప్పుడు వరి పండలేదు తెలంగాణ రాష్ట్రంలో 2014 కంటే ముందు, 16 కంటే ముందు అసలు వరిని మనం పండించేవాళ్ళం కాదని. మీకు ఒకటి చెప్తాను, దానికి మీరు ఆన్సర్ చెప్పండి. కాళేశ్వరం అంటే వాళ్ళు చెప్తున్నది అనేక నిర్మాణాల సమాహారం. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, 3 పెద్ద బరాజులు, 3 నదీగర్భ జలాశయాలు, 16 భూ ఉపరితల రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 20 లిఫ్టులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల పొడవైన కాలువలు, బాహుబలి మోటార్ల పంప్ హౌస్లు, ఇవన్నీ కలిస్తేనే కాళేశ్వరం. దీన్ని ఒక ప్రాజెక్ట్ అనరాదు, కాళేశ్వరం మిషన్ అనాలి అని వాళ్ళు అంటున్నారు. సరే సార్, మిషన్ అనాలో కమిషన్ అనాలో ఒకసారి మనం మాట్లాడాలి సార్. నేనేమంటున్నా అంటే సరే ఇంత అంటే మీరు కాలువలు అన్నారు కాబట్టి నేను సరే సార్ ఇంత చెప్పారు కదా మీరు. నేను ఒక్క మాట చెప్తాను. ఒకటే కాలువ, సాగర్ ఎడమ కాలువ, దాన్ని జవహర్లాల్ నెహ్రూ సాగర్ ఎడమ కాలువ అంటారు. ఏది నాగార్జున సాగర్ నుంచి మొదలు పెడితే హాలియా, పెద్ద ఊర,
కోదాడ, ఖమ్మము, దాంతోపాటు మన తిరువురు వరకు సార్, కల్లూరు తిరువురు వరకు ఆ ఒక్క కాలువ ఈ మొత్తం ఆ పరివాహక ప్రాంతాన్ని మొత్తం పంటలు పండిస్తుంది. అంటే పండించే పంటలకు మనం చెప్పాలి కదా, ఒక్క కాలువ అంటున్నాను నేను. వెంకట్ గారు అది కాదు, అక్కడ సిస్టమ్ అది లెఫ్ట్, ఈ కాళేశ్వరం సిస్టమ్ అది కాదు. ఇప్పుడు ఏదైనా కావచ్చు ఆ ప్రాజెక్టులు ఇప్పుడు మల్లన్న సాగర్ ఇట్లా వాళ్ళకి వాటికి ఎత్తిపోతలు చేసి అక్కడ నుంచి అది విషయం. దీనికి లెఫ్ట్ రైట్ అనేది ఉండదు. అంటే నేను చెప్తున్నా సార్, ఇంత పెద్ద సముదాయం అన్నారు కదా. కాకపోతే వెంకట్ గారు అన్న దాంట్లో ఒకటి మాత్రం తీసుకోవచ్చు. SLBC ద్వారా ఈసారి మేడిగడ్డ, అన్నారం, సింద్రా వాటర్ కిందికి వదిలిపెట్టడం జరిగింది, ఏది లేదు. అయితే ఈ వాటర్ ఎట్లొచ్చింది అనడానికి కూడా కొంత స్కోప్ ఉంది. ఏముందంటే SLBC ద్వారా వచ్చే వాటర్ మిడ్ మానేర్ ద్వారా, మానేర్ ద్వారా వచ్చేటి ఎత్తిపోతలు ఇప్పుడు ఏవి కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ఇట్లాంటి ప్లేసెస్లోకి ఎత్తిపోసి దాని ద్వారా మళ్ళా చెరువులు ఇవన్నీ ఈవెన్ ఎండాకాలం కూడా దాంట్లో మొత్తం కొలాప్స్ అయిందనడానికి లేదు. కీలకమైన బ్యారేజ్ దెబ్బతిన్నమాట వాస్తవం. ఒకటి దెబ్బతినింది కాబట్టి అనుమానాలు రావడం సార్. ఇప్పుడు గుండెకు చిల్లు పడ్డ తర్వాత శరీరంలో ఏ అవయవాలు పనిచేయవు. గుండెకు చిల్లు పడిందంటే గుండెకి రిపేర్ చేస్తారు కానీ శరీరాన్ని కొల్లబెట్టరు కదా సార్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? కాళేశ్వరం, కూలేశ్వరం అయిపోయింది, దాని కోల్డ్ స్టోరేజ్ లో పడేయండి అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? అది నిజమేనా? అలా చేయొచ్చా? సార్ నేనేమంటున్నా, నా ఆన్సర్ వినకుండా మీరే కంక్లూజన్కి వస్తున్నారు. సార్ ఒక విషయం, మీ సాక్షాత్ మీ ముఖ్యమంత్రి కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నేను అంటున్నాను. కాళేశ్వరం అనేది తెలంగాణకు శనేశ్వరం, అది కూలేశ్వరం అని మీ మంత్రులు కూడా పదే అదే మాట్లాడుతున్నారు. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలని ఏమన్నా అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమన్నా చెప్పాలా సార్? మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 300 కోట్ల వరకు అదే L&Tకి మళ్ళీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. పనులు నడుస్తున్నాయి సార్. మేమేమంటున్నాం, తలాతోక లేకుండా ఒక నిర్మాణం జరిగిన తర్వాత, ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం నేను ఇంజనీరింగ్ అని చెప్పుకున్న వ్యక్తి, డిస్కవరీ ఛానల్లో వరకు దాన్ని ప్రచారం చేసుకున్న వ్యక్తి, దాని మీద పాటలు పాడించుకున్న వ్యక్తి, దాన్ని క్లెయిమ్ చేసుకుని 2018 ఎలక్షన్లో ఓట్లకు పోయిన వ్యక్తి, ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని నాకు సంబంధం లేదని అంటారు. ఏది గొప్పలకేమో మాకు కావాలి, ఏది దానికి తప్పు జరిగితే మాకు వద్దని అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం దాన్ని మేము మా నెత్తి మీద వేసుకొని, కాళేశ్వరం చాలా బాగుంది, ఎక్కడ బొక్కబడలేదు, దాంట్లో ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి, పదండి అందరు పోయి నీళ్లు తీసుకొద్దామని చెప్పి మేమేమో దాన్ని రాంగ్ వేలో క్లెయిమ్ చేసుకోవాలి సార్. అట్లా జరగదు కదా సార్. మేము ఒకటే చెప్తున్నాం, జరిగిన వాస్తవానికి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వానికి మాకు ఉంది. అది లోపమైనా లాభమైనా అది మా బాధ్యత సార్. సో దాని ఇన్ కేసు లోపమైనప్పటికీ కూడా అది ప్రజలకు అందాల్సిన ఒక వనరు కాబట్టి దాన్ని ప్రాపర్ వేలో కన్స్ట్రక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి వెంటనే మేము నిధులు కేటాయించడం, ఆ పనులు నడుస్తున్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైం ఒకటి అంటున్నాం, అంటే అక్కడితోనే ఆ లోపం జరిగిందా, ఇంకెక్కడైనా లోపం జరిగి ఉండొచ్చా, అది ఆర్థిక రూపేణ జరిగిందా, లేకపోతే ప్రాపర్ వేలో డిజైన్ లేదా అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక పేపర్ రూపేణ చేతులకు ఇవ్వాల్సిన సందర్భంలో మేము దీన్ని మీకు ప్రాపర్ వేలో ప్రిపేర్ కాలేదు కదా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే దానికి ప్రిపేర్ అయ్యి రాకుండా పీకనికి వచ్చిరని అన్నప్పుడు ఆ రోజు ఆ పౌరుషం కనపడలేదా సార్? మరి ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం, ప్రిపేర్ అయ్యి కట్టకుండా పీకని కట్టిరని అంటాం మేము. మాకు ఆ హక్కు లేదంటారా? సో ఒకటే అంశం సార్, దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలే, ఇది రాజకీయ అంశం కాదు సార్. ఒక మాట సార్, తెలంగాణ ప్రజలు సొమ్ము సార్. గత ఎన్నికల్లోన రాజకీయం చేయకుండా సార్ ఒక మాట నేను ఒక మాట సైడ్ గా అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా నేను నా మాటకు సమాధానం చెప్పండి. 1,00,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు, 1,00,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు, అది కూడా దాని లోన్లు తీసుకొచ్చి మరి కట్టినప్పుడు, ఆ కట్టిన పైసలకి కనీసం మితితో పెట్టిన పైసలకి ఏది వాటర్ రూపేణానో లేకపోతే వేరే ఏదో ఒక రూపేణానో తెలంగాణ ప్రజలకు లాభం జరగకపోతే, ఆ పైసలు లాభం జరగకపోతే దానికి ఎవరు జవాబుదారిగా ఉండాలి? మేమేమంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ అప్పుల పాలైంది. ఆ అప్పులకు కారణం ఏందని చెప్పి ప్రతిసారి మా మనసాక్షులకు అనుకున్నప్పుడు దానికి కారణం ఒక కాళేశ్వరమో లేకపోతే ఇంకో ఏదో భద్రాద్రో యాదాద్రో అని అనుకున్నప్పుడు అది ప్రాపర్ వేలో జరగకపోతే బాధ అనిపించదు సార్. ఒక రూపాయి మనం ఎక్కడ పెట్టినా కూడా ఒక వ్యాపారవేత్త ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పెడతారు. కానీ తెలంగాణ ప్రజల ఖజానాని ఒక మూలధన వ్యాంగా పెట్టినప్పుడు దానికి అర్థం లేకపోతే ఎట్లా? అర్థం ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. మేము ఇంకో మాట కూడా అంటున్నాం, ఇప్పుడు హరితారం మీద ఒక పైసలు పెట్టిరు, దానివల్ల చెట్లు పెరిగినాయి, పెట్టిన పైసలకు ఒక అర్థం ఉంది. అదేవిధంగా అదే అర్థవంతమైన పైసలు కనుక దీంట్లో కనుక పెట్టుంటే ఎవరు మేమేమైనా వద్దనేటోళ్ళమా? ఆ రోజు మీరు డిస్కవరీ ఛానల్లో పెట్టించినప్పుడు కాంగ్రెస్ పార్టీ డిస్కవరీ ఛానల్లో పెట్టొద్దని మేము అనలేదు కదా సార్. గొప్పలో మీరు పోయినప్పుడు మేము కూడా దానికి ఓకే అన్నాం. ఇన్ కేసు కాళేశ్వరం నీళ్ళు అంటే మేము తాకుండా ఉంటామా? తాగుతాం కదా, మా పట్లకు వస్తే మేము ఆపం కదా సార్. ఇది రాజకీయంగా చూడే అంశం కాదు సార్. ఆర్థికంగా ఒక విధ్వంసం జరిగింది, దానికి బాధ్యులు ఎవరో తేలాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి చేస్తున్నాం. ఇన్ కేసు ఒక మాట చెప్పండి, ఇది తేలొద్దు, ఇది బయటికి రావద్దు, ఆ పైసలు ఎటుపోయినా పర్లేదు, 23 టీఎంసీలు నీళ్ళు పోయినట్టు అట్లా పైసలు గోదావరిలో అటు ఎటుపోయినా సముద్రంలో కలిసిపోయినా పర్లేదు అనుకుంటే మేము కూడా పట్టించుకోం. నేను ఇంకో మాట కూడా అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండినాయని మీరు అంటున్నారు కదా,
టీఎంసీల రూపంలో ఏమో డ్యామ్లో మనం నీళ్లు నిల్వ చేసుకుంటాం, క్యూసెక్ల రూపంలో ఏమో కిందికి వదులుతామా లేకపోతే పక్కకు కాలువలకు మనం వదులుతాం. ఎన్ని టీఎంసీలు ఏది నిల్వ చేసుకున్నాము, ఎన్ని క్యూసెక్లు మనం బయటికి పంచడం చెప్పి ఆ లెక్కలు ఇప్పటికి ఉందా మరి? లేవు కదా సార్. కేవలం ఒక్క లెక్కే ఉంది సార్. ఏది కాళేశ్వరం పిల్లర్ కుంగిన తర్వాత అప్పటికి ఉన్న 23 టీఎంసీలు ఆ నీళ్ళను మొత్తానికి కిందికి దించిన తర్వాత ఒక్క చుక్క నీళ్ళను కూడా టీఎంసీ రూపంలో ఆపలేదు. కేవలం క్యూసెక్కుల రూపంలో నీళ్ళు వచ్చినాయి పోయినా అంతవరకే జరిగింది సార్. సో ఆపొద్దని చెప్పి మేము చెప్పలేదు ఆ మాట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి కూడా దీంట్లో డిబేట్లో ఉన్నారు కాబట్టి వారిని కూడా చెప్పండి. ఓకే ఆయన్ని అడుగుతా ఉంటా సార్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, నేను మళ్ళీ వస్తాను. మీరే అన్ని